ఉచితాలతో ప్రజలను సోమరిపోతులు చేయొద్దు, ఉచితాలతో ప్రజలు సోమరిపోతులు చేయొద్దని, దేశంలో విద్యా వైద్యం మాత్రమే ఉచితంగా ఇవ్వాలని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీతో పాటు అన్ని రాజకీయ పార్టీలు ఈ అంశంపై దృష్టి పెట్టాలని సూచించారు. సో ఇక్కడ వెంకయ్య నాయుడు బీజేపీలో కీలక నేతగా ఎదిగిండు, దేశంలో ఉపరాష్ట్రపతిగా పనిచేసి సో ఆయన ఇప్పుడు ప్రస్తుతం అయితే రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్నాడు. సో ఇప్పుడు బీజేపీ కూడా చెప్తా ఉన్నాడు ఉచిత పథకాలు ఇవ్వద్దు అని చెప్పేసి బీజేపీ సహా అన్ని రాజకీయ పార్టీలు కూడా పిలుపునిస్తా ఉన్నారు. సో ఇక్కడ ఏమంటాడు, విద్యా వైద్యం ప్రజలకు ఉచితంగా అందాలని చెప్పేసి అన్నాడు కదా. మేము అదే నినాదంతో విద్యా వైద్యం ఈ రెండు నినాదాలతోటే మేము ముందుకు పోతా ఉన్నాం. సో ఇక్కడ తెలవాల్సిన విషయం ఏంటంటే విద్యా వైద్యం ఈ రెండు దేశ ప్రజలకి ఫ్రీగా అందాలి, అందినప్పుడే ఈ దేశ బాగుపడుతుంది. ఇక్కడ మీ రెండింటి కోసం మేము విపరీతమైన పోరాటం చేస్తున్నాం. అనేక రకాల హాస్పిటల్స్కి సంబంధించినటువంటి స్టోరీలు చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇంటర్మీడియట్ కాలేజీలు కావచ్చు, ప్రైవేట్ స్కూల్స్ కావచ్చు, ఈ కార్పొరేట్ వ్యవస్థ పైన కూడా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉచితమైనటువంటి విద్య, ఉచితమైన వైద్యం అందాలంటే ఒక లక్ష్యంతో పోతా ఉన్నాం. కానీ ఈ రెండింటిని కూడా దోచుకున్నటువంటి కార్పొరేట్ మాఫియా ఏదైతుందో దానిపైన మేము యుద్ధం ప్రకటిస్తా ఉన్నాం. సో ఇట్లా యుద్ధం ప్రకటించినందుకు మమ్మల్ని అనేక రకాలుగా విమర్శలు చేస్తూ ఉన్నారు. కొంతమంది అయితే చిల్లర నా కొడుకులు ఎవరైతే ఉన్నారో, చిల్లర బుద్ధి ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంప్లీట్గా అర్బన్ నక్సల్స్ అనేటువంటి ప్రచారం కూడా చేస్తున్నారు. వాళ్ళకు కనీసం ప్రజల గురించి పనిచేసేటువంటి సోయి కూడా ఉండదు. మత ఉన్మాదంలో బతుకుతున్నటువంటి కొంతమంది వ్యక్తులు, మత ఉన్మాదత్వంతో పనిచేస్తున్నటువంటి కొంతమంది చిల్లరగాళ్ళు ఈ రకంగా మేము ఫ్రీగా వైద్యం అందాలి ప్రజల కోసం, దానికోసం మేము పోరాడుతూ ఉంటే మమ్మల్ని అర్బన్ నక్సల్స్గా చిత్రీకరించే ఒక ప్రయత్నం చేస్తారు చూసిరా. వాళ్ళకే మమ్మల్ని అర్బన్ నక్సల్స్ అనుకోండి, వెంకయ్య నాయుడు కూడా అర్బన్ నక్సల్స్ అన్నట్టే. ఎందుకంటే ఆయన కూడా చాలా క్లియర్గా చెప్తున్నాడు కదా. ఏం చెప్తున్నా ఒకసారి ఆలోచించండి. ఫస్ట్ ఈ మత ఉన్మాదంతో ఉండే వాళ్ళకు పెద్దగా చదువు రాదు, చదువు లేని దద్దమ్మలంతా కూడా చదువుకోండి. ఫస్ట్ మీ అయ్యా వాళ్ళు చదివినట్టున్నారు, మిమ్మల్ని సమాజంలో ఆ సోయి లేనట్టున్నది. కేవలం ఉన్మాదత్వంతో మాట్లాడుతూ ఉంటారు తప్ప ఏముండదు. మేము పెద్ద వాటి గురించి పట్టించుకోం, కానీ చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఉన్మాదులు ఇంకా పెరుగుతూ ఉన్నారు. ఈ ఉన్మాదులు చూసి ఇంకొంత ఉన్మాదులు తయారవుతున్నారు. వాళ్ళ కోసమే ఇదంతా కూడా అని చెప్తా ఉన్నాను.